హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో ఇండియన్ మార్కెట్‌లో కాకుండా ఫోరెక్స్ మార్కెట్‌లో కూడా మనం ఎంటర్ కావడం జరిగింది. ఫోరెక్స్ మార్కెట్ రిలేటెడ్‌గా మనం వచ్చేసి ఎక్సెస్ అనే ట్రేడింగ్ అకౌంట్‌ని వచ్చేసి రెఫర్ చేస్తున్నాం. బికాస్ ఫండ్స్ అనేది డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు, విత్‌డ్రా చేసుకోవచ్చు, థర్డ్ పార్టీ వాళ్ళతో రిలేషన్ లేకుండా. సో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి మీకు కింద డిస్క్రిప్షన్‌లో వచ్చేసి మేము ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ లింక్ పైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకునే ముందర మనకు దానికి సంబంధించిన పార్ట్నర్ కోడ్ అనేది ఖచ్చితంగా మీరు సైన్ అప్ టైం వచ్చేసి అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్స్‌ని డిపాజిట్ చేయాలన్నా, విత్‌డ్రా చేయాలన్నా, లేదంటే మన అకౌంట్‌కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ వెబ్‌సైట్‌లో చూడాలి అనేది చూడడానికి మనకి ఇక్కడ చూడొచ్చు. myexness.expert/pa అనే లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు వచ్చేసి డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో ఆ లింక్‌ని వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే గన నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే గన ఎగ్జాక్ట్‌గా ఇక్కడ myexness.expert/pa అనే వచ్చేసి ఈ లింక్ పైన వచ్చేసి నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తానే మనకు వచ్చేసి సో మీరు కనుక ఇక్కడ గమనిస్తే కనుక మనకు సంబంధించిన మెయిల్ ఐడి అండ్ మనకు సంబంధించిన పాస్వర్డ్ ఈ రెండు వచ్చేసి మనం వచ్చేసి ఇస్తే కనుక ఆటోమేటిక్గా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ వచ్చేసి మై అకౌంట్స్ అని ఉంటుంది, డిపాజిట్ అని ఉంటుంది, విత్‌డ్రా అని ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఒకటి రియల్ అకౌంట్ ఉంటుంది, రెండోది డెమో అకౌంట్ ఉంటుంది, మూడోది ఆర్క్యూ అనేసి ఒకటి ఉంటుంది. సో ఈ ఫండ్ అనేది డిపాజిట్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా 2 days తర్వాత కానీ 3 days తర్వాత కానీ దీనికి సంబంధించిన ఐడి వచ్చేసి ఇక్కడ వచ్చేసి దీనిలోంచి ఇక్కడికి ఆర్క్యూలోకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇది సెకండరీ. సో ప్రజెంట్ వచ్చేసి ఫండ్ గురించి మాట్లాడదాం. ఫండ్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్, అలాగే ట్రేడ్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడదాం, అలాగే రిస్క్ రివార్డ్ ఎలా అనేది. సో మై అకౌంట్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ వచ్చేసి ఒక అకౌంట్ ఐడి అనేది మనకు తెలుస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక క్లిక్ చేస్తే కనుక అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేసి ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనకు సంబంధించిన వచ్చేసి చూస్తే ఇక్కడ మన సర్వర్ వచ్చేసి XNSReal17 అనేసి మన లాగిన్ ఐడి వచ్చేసి ఇక్కడ ఒక ఐడి వచ్చింది ఇక్కడ. సో దీనికి సంబంధించిన ఫండ్ యాడ్ చేయడానికి క్లిక్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చేసి డిపాజిట్లకి ఎంటర్ అయితేనే ఇక్కడ వచ్చేసి USDTలో కానీ చేయొచ్చు, యూపీఐడి కానీ అప్లై చేసుకోవచ్చు. యూపీఐడి అప్లై చేసి డైరెక్ట్గా ఫండ్ అనేది మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేసి ఈ ఫండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐడి మీద క్లిక్ చేస్తే మన ఇండియన్ మార్కెట్లో యూపీఐడి మీద చేస్తే ఇక్కడ ఫేస్ స్కాన్ రిక్వైర్డ్ అనేసి అడుగుతుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మన ఫేస్ స్కాన్ రిక్వైర్ అంటే కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా ఫండ్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోతే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ లివరేజ్ వచ్చేసి 200 times ఉంది. ఈ లివరేజ్ వచ్చేసి మాక్సిమం ఎంత అప్లై చేసుకోవచ్చు, ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనే టాపిక్ పైన మాట్లాడదాము. ఇక్కడ చూస్తే కనుక ఒకసారి మాక్సిమం ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ మీద క్లిక్ చేసి చేంజ్ మాక్సిమం లివరేజ్ ఇక్కడ వచ్చేసి 200 times ఉంది కదా, 200 times కన్నా 2000 times అంటే అప్ టు అన్లిమిటెడ్ కూడా వాడుకోవచ్చు. కానీ 2000 times క్లిక్ చేసి కంటిన్యూ అనివ్వండి. కన్ఫర్మ్ చేస్తానే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకు సంబంధించిన లివరేజ్ అనేది కూడా చేంజ్ అవుతున్నది. నెక్స్ట్ పోతే ట్రేడ్ ఎలా చేయాలి. ట్రేడ్ చేయాలంటే జస్ట్ ఇట్లా మనం అకౌంట్ అనేది లాగిన్ అయితేనే ఇక్కడ వచ్చేసి ట్రేడ్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాం అనమాట. దీనిపైన ఎప్పుడైతే ఈ విధంగా క్లిక్ చేస్తున్నాయి ఇక్కడ ఒకటి ఎక్సెస్ టర్మినల్లో చేయొచ్చు, లేదా మెటాడేటా 5లో అయినా ట్రేడ్ చేయొచ్చు. సో వెబ్ యాక్సెస్ ఉంటే కన్నా ఎక్సెస్ టర్మినల్ వచ్చేసి మనకు బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో దీనిలో వచ్చేసి ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో మోస్ట్లీ వచ్చేసి ఒక్కటే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి వచ్చేసి XAUSD గోల్డ్ ఒకటి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, వేరే ఏమొద్దు. ఎందుకు అనేది నేను వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను కరెక్ట్గా. ఇక్కడ చూస్తే కన్నా ఈ డాట్స్ పైన క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయి ఈ డాట్స్ మీద క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా దానికి సంబంధించిన చార్ట్ అనేది మన డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ చార్ట్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా బిట్కాయిన్ చార్ట్ అనేది డిస్ప్లే అయింది. లేదు యూరోపియన్ USDకి సంబంధించిన చార్ట్ సంబంధించిన దానికి సంబంధించిన చార్ట్ కావాలంటే మనం ఈ విధంగా క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ వీడియో ఉంటుంది, అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.